అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం ఇంట్లో తినే సోంపుతోనే మనం మొక్కలు పెంచుకోవచ్చండి. సోంపు విత్తనాలు జస్ట్ మట్టిలో అలికితే వారం రోజులకే మొలకెత్తుతాయి. ఇలా మొక్క పెరిగి కొంచెం పెద్దగా అయిన తర్వాత చిన్న చిన్నగా ఎల్లో ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి. ఆ ఎల్లో ఫ్లవర్స్ నుంచి మనకు సోంపు తయారవుతుంది అన్నమాట. ఇదంతా లేత పచ్చి సోంపు అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉందండి. మొక్క దగ్గరకు వచ్చేస్తేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట సోంపు. అసలు నిజంగా సోంపుని కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చని నాకు ఫస్ట్ టైం అర్థమైందన్నమాట. పచ్చి సోంపు మనకు బాగా ముదిరిపోతే ఇలా తయారవుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఈ సోంపుని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఎండిపోయిందండి. ఇంకొంచెం ఒక 1 డే ఆగితే అది మొత్తం రాలిపోతుందన్నమాట. అంతసేపు ఉంచకుండా సోంపు కొంచెం ముద్రగానే మనం కట్ చేసేసుకోవాలి. ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్న సోంపు కొమ్మల్ని కట్ చేసేసుకోవాలన్నమాట. మనము ముదిరిని మాత్రమే తీసుకోవాలి. లేత ఉన్న ఇంకొన్ని రోజులు వదిలేస్తే మనకు ఇంకా సోంపు తయారవుతుంది కదా, అవి అలాగే వదిలేయాలి. ఈ సోంపు విత్తనాలు మనం అన్ని సీజన్లో వేసుకోవచ్చు అండి. అన్ని సీజన్లో ఈ మొక్కలు పెంచవచ్చు. కానీ మనము ఈ సోంపు మొక్కల్ని మాత్రము బాగా ఎండ తగిలే ప్లేస్లోనే పెంచాలి. టైం టు టైం నీళ్ళు ఇవ్వగలిగితే చాలండి. ఇంకా ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేకుండానే ఈ మొక్కలు ఫాస్ట్గా హెల్తీగా పెరిగి మనకు సోంపు తయారైపోతాయి. చూడండి ఎంత బాగా తయారైంది సోంపు. నేను అసలు ఏ ఫర్టిలైజర్ ఇవ్వలేనండి, అంత సింపుల్గా పెంచేయచ్చు సోంపునైతే. జస్ట్ ఇది ప్రాక్టికల్ అండి, మంచిగా అవుతుందని మీకు చూపించడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రము మనం ఇంటికి సరిపడా సోంపు పెంచుకుందాం. సోంపును ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశానండి. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫీల్ అయితే. ఎందుకంటే మామూలుగా సోంపు మొక్కలను అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడైనా మనకు సోంపు విత్తనాలు కింద పడితే మట్టిలో పడితే పెరుగుతుంటాయి. కానీ ఆ సోంపు తయారయ్యేంత వరకు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది మొదటిసారి. చూడండి ఎంత బాగా తయారైందో సోంపు. సోంపు ఎంత బాగా తయారైందో. అయితే మనము బాగా ముదిరినాక సోంపుని కట్ చేసేసుకుంటాం కదా, అప్పుడు నీడకి ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టాలి. అది 1-2 డేస్లోనే ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత జస్ట్ నలిచేసి మొత్తం అందులో నుంచి డస్ట్ తీసేస్తే సరిపోయే మనకు సోంపు రెడీనే. ఇదేం పెద్ద ప్రాసెసే కాదు నిజంగా. కానీ ఎంత సూపర్ స్మెల్ ఉందండి, ఎంత స్వీట్గా ఉంది. బయట కొన్న సోంపు కంటే 3 వంతుల రుచి, మంచి వాసన కలిగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇంటికి సరిపడా సోంపును మనమే పెంచుదాం. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మామూలుగా అందరికీ సోంపు తినే అలవాటు ఉంటుందండి, ఎందుకంటే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా బ్లోటింగ్ తగ్గిస్తుంది, డైజెషన్ బాగా అవుతుంది తినడం వల్ల. అలాగే ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది. అందుకే తినగానే సోంపు ఎక్కడెక్కడ అని వెతుకుతూ ఉంటాం, ముఖ్యంగా నాన్ వెజ్ తిన్నప్పుడు. ఇంత వచ్చిందండి. ఇంకా లేత సోంపు ఉంది కాబట్టి ఇంకింత వెళ్తుంది. చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ రెయిన్ సీజన్లో నేను సోంపు, వాము, జీలకర్ర పండిద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ వీడియో కోసం మీరు కూడా వెయిట్ చేయండి. అప్పుడు ఇంటికి సరిపడా మనం హార్వెస్ట్ అయ్యేలా పండించుకుందాం. తొట్లలో కూడా పెంచుకోవచ్చు, నేలలో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.